గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నారు? బాగున్నారా? అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, అందరూ బాగుంటారు అనుకోండి. ఈరోజు తూత్తుకుడిలో ఉన్నాం అనమాట. ఒక టైం వచ్చేసి 9 అవుతుంది. 10ంటికి వస్తాయి ఆర్డర్లో. చూద్దాం లోడ్ వస్తుందో లేదో. తూత్తుకుడి ఆఫీస్లో ఉన్నాను అనమాట అండి. మనకి పందు పొల దొరికితే వేప పొల్ల దాంతో బ్రష్ చేస్తాను అనమాట. అయిపోయింది. తర్వాత టిఫిన్ తిన్నానండి, పొంగల్. తమిళనాడులో బాగుంటుంది పొంగల్, సాంబార్, చట్నీ వేస్తారు. తినేసాం, తర్వాత టీ తాగేసాం. కాలకూర్చాలన్నీ తీసుకున్న తర్వాత ఆఫీస్కి వస్తే లోడ్ వచ్చిందనమాట. లోకల్ డ్రైవర్ అనమాట అండి. ఇక్కడ తూత్తుకుడిలోని లోకల్ డ్రైవర్లు వస్తారండి లోడింగ్కి. ఎందుకంటే మనకు రూట్లు తెలియదు కదా, వాళ్ళే వస్తారనమాట. లోడింగ్ అయ్యి వచ్చేదాకా వాళ్ళు ఉంటారు. బయలుదేరామండి. ఇది తూత్తుకుడి సిటీ వెళ్ళిపోద్ది అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతానే మనం రైట్ తిరిగాం. సిటీలో కాకుండా మన ఆఫీస్ కూడా సిటీకి ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. రైట్ తిరిగి మనం హార్బర్ రోడ్లోకి వెళ్తాం అనమాట అండి. పోర్ట్ రోడ్డు ఇదేంటంటే విశాఖపట్నం ఎలా ఉంటుంది అలాగా పోర్ట్ అనమాట. పోర్టు, హార్బర్ అన్నీ ఉంటాయి. ఇది ఉప్పుమళ్ళు హైవే పక్కన ఉన్నాయి చూడండి. ఉప్పుమళ్ళు హైవే పక్కన ఉన్నాయంటే ఊళ్ళో లోపల ఎలా ఉంటాయి చూడండి, ఇంకా చాలా దారుణంగా ఉంటాయి అనమాట. మొత్తం అంతా ఈ చుట్టుపక్కల అన్ని ఉప్పుమళ్ళు ఎక్కువ అనమాట అండి. తూత్తుకుడి చుట్టూనే చిన్న రోడ్లోకి వస్తాం అనమాట. సింగిల్ రోడ్లోకి వచ్చేసాం, లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎన్ని ఉప్పు కుప్పలండి, కుప్పలుగా వేస్తారు ఉప్పు. ఈ రోడ్లన్నీ లోపలన్నీ ఉప్పు మళ్ళు ఉప్పు వ్యాపారం అనమాట మొత్తం అంతా. ఇంకా తూత్తుకుడి చుట్టుపక్కల మొత్తం ఒక సరౌండింగ్ ఒక 60-70-100 కిలోమీటర్ల వరకు కూడా ఇంచుమించుగా అలాగే ఉప్పు మళ్ళు ఉంటాయి. చూసారు కదా, గట్టు మీద ఉప్పు వేస్తారు. చూడటానికి మాత్రం లొకేషన్ తెల్లగా భలే ఉంది. నీళ్ళు, ఉప్పు, తెలుపు కానీ కొన్ని వేల ఎకరాలు ఉంటాయి అనమాట అండి. వేల ఎకరాల్లో ఉంటాయి మొత్తం ఉప్పు మళ్ళు. మాకు కేరళ నుంచి ఖాళీగా వచ్చేస్తే చాలా వరకు ఉప్పే లోడ్ అవుద్ది అనమాట. సాల్ట్, ఉప్పు 2 లోడ్ అవుతాయి. అంటే సాల్ట్ వేరు, ఉప్పు వేరండి. కళ్ళు ఉప్పు, సాల్ట్ పొడి. చూసారు కదా, ఇక్కడ మొత్తం అన్నీ ఇయ్యారనమాట ఉప్పు మళ్ళీ. మనం లోడింగ్కి వెళ్తున్నాం. సమయం వచ్చేసి 10-11 అవుతుంది అనమాట. చూసారా చూడటానికి ఎంత బాగున్నాయో, తెల్లగానే. చాలా బాగా లోడ్ అవుతుందండి. మనం వెళ్ళి ఫ్యాక్టరీ ఏంటంటే చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట. ఇంచుమించు మేము ఉండగానే 10 బళ్ళు దాకా లోడ్ అయినాయి. వస్తూనే లోడ్ వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తూనే లోడ్ వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వ్యాన్లు, లారీలు అలా వస్తూనే ఉంటున్నాయి అనమాట. ఇదే కాటా. ఇది ఆఫీస్ వెనకాల ఉంది కదా, అక్కడే అనమాట కాటా. అయిపోయింది, కాటా అయిపోయిందని లోడింగ్ స్టార్ట్ చేశారు. వేస్తున్నారు, చాలా స్పీడ్గానే వేస్తున్నారు. 25 కేజీలు అనమాట బస్తా వచ్చేసి. లోపల కిలో ప్యాకెట్లు ఉంటాయి, మొత్తం 25 ప్యాకెట్లు ఉంటాయి, 25 ప్యాకెట్లు ఉంటాయి. ఇదేనండి ఉప్పు, కల్లుప్పు. బయట కుప్పలుగా ఉంది. ఇది మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తారనమాట. మిషన్లో ఆడించి ప్రాసెసింగ్ చేసి. చూసారు కదా లోపల గోడౌన్ ఎలా ఉందండి. లోపల రకరకాల రంగుల్లో ఉన్నాయి ప్యాకెట్లు. పసుపు కలర్లోని, ఎరుపు కలర్లోని, తెలుపు. అంటే ఒక్కొక్క ఊరి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఆ టైప్లో వెళ్తాయి అనుకుంటా. ఇవన్నీ లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయన్నమాట.
మొత్తం లోడ్ అయిందండి. ఇద్దరు కలిపి పట్టా కట్టేసుకున్నాం. పట్టా కట్టుకుని బయలుదేరాం అనమాట. ఇప్పుడు సమయం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు లోకల్ డ్రైవర్ గారు ఇటు అటు కూడా నడిపి మనకి ఆఫీస్ వరకు తీసుకొస్తారనమాట బండి. 4:30 ఆ టైం అవుతుందండి. అన్నం వండుకోలేదు, ఇంకో ఇప్పుడు కుదరలేదు అనమాట. బయట తిన్నాం వెజ్ ఫ్రైడ్ రైస్, పర్లేదు బాగానే ఉంది. ఇది హైవే ఎక్కిన తర్వాత కంటైనర్లో ఉన్నాయన్నమాట. ఎన్ని కంటైనర్ల స్టాక్ యార్డ్ అనమాట. అలా బయలుదేరి ఆఫీస్కి వచ్చేసాం. లోడ్ అయిందండి. ఆఫీస్కి వచ్చాను. సాయంత్రం సమయం వచ్చేసి ఇప్పుడు 5:30, 6 అవుతుంది. ఆఫీస్కి వచ్చి ఇంకా బట్టలు తుక్కుని స్నానం చేసి పేపర్లు వస్తాయి గంటలో బయలుదేరుతాం. ఈ ఆఫీస్ అని వచ్చి పేపర్లు ఇచ్చేసరికి 9 అయిందనమాట. బయలుదేరాం. బంకులోకి వచ్చాం. 15,000 ఆయిల్ కొట్టించారు. 93 రూపాయలు ఉంది. లోడింగ్ 5ంటికి 6ంటికి అయినా కానీ పేపర్ మాత్రం 9 తర్వాత ఇచ్చారనమాట. ఇంకా పడుకున్నానండి ఈ బంకు దగ్గర. నైట్ పేపర్లు ఇచ్చేసరికి 9 అయిందండి. ఆయిల్ కొట్టించి టిఫిన్ చేసి బయలుదేరేసరికి 10 అయింది. 12:30 దాకా నడిపాను. నిద్ర వచ్చేస్తుంది, ఇంకా లాభం లేదని చెప్పి పడుకున్నాను అనమాట బంకు దగ్గర, ఇక్కడ రోడ్డు పక్కన. ఉదయం లేచి 5 అవుతుంది. బయలుదేరుతున్నాం. మరి మధురై ఇంకా 75 కిలోమీటర్లు ఉంది. మధురై వచ్చామన్నమాట అండి. మధురై ఇది 5 రోడ్ల జంక్షన్ అనమాట. మొన్న సాయంత్రం టైంలో వచ్చినట్టుకున్నా ఇక్కడికి. మధ్యాహ్నం టైంలో వచ్చాం సేమ్. ఇప్పుడేమో తెల్లవారుజామున వచ్చాను అనమాట. 5 రోడ్ల జంక్షన్ చూసారు కదా. మధ్యలో పెద్ద సర్కిల్ ఉంది. ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మధురై సిటీలోకి, రైట్ సైడ్కి వెళ్తే రామేశ్వరం కూడా వెళ్తుంది అనమాట. ఇప్పుడే తెల్లవారుతుంది. సమయం వచ్చేసి 6:30 అవుతుంది. ఇది మధురై సిటీలోనే ఒక సిటీ బైపాస్ రోడ్ అనమాట. మధురై సిటీ కాదు, మధురై బైపాస్ రోడ్డు. ఇక్కడే ఇంచుమించు ఈ బైపాస్ రోడ్ 3 టోల్ గేట్ల దాకా ఉంటాయి అనమాట అండి. ఇది సిటీ టోల్ గేట్. ఇది టోల్ గేట్ దాటి ఒక టీ తాగాను. ఇక్కడ అన్ని క్లాస్గానే ఉంటాయి అనమాట. హోటల్స్ ఇవన్నీ మామూలుగా ఉండవు. మనకి వేప చెట్టు దొరికింది. చక్కగా పందిపళ్ళు తీసుకున్నాను. ఎందుకంటే కుదిరితే వేప పళ్ళతోనే తోముకుంటాను అనమాట. పళ్ళు బాగుంటాయి ఆరోగ్యంగానే. మొత్తానికి ఇంకా అలాగా టీ తాగి అలా బ్రష్ చేస్తా బయలుదేరాం. తిరిచి ఒక 50 కిలోమీటర్ల వరకు ఉందనగా అక్కడ వరకు బండి నడిపేసాను అనమాట. మధురై నుంచి తిరిచి వెళ్ళే రోడ్డు బాగుంటుందండి. పచ్చదనం అంతా ఉంటుంది అనమాట చుట్టూనే. ఇక్కడ ఆపి ఒక 2 ఇడ్లీ తిని ఒక దోశ చెప్పుకున్నాం. మొత్తం అల్పాహారం పూర్తయింది. అల్పాహారం పూర్తయిన తర్వాత మళ్ళీ అలా ఒక 60 కిలోమీటర్లు వచ్చాం. తిరిచి ఒక 60 దాటిన తర్వాత సమయాపురం టోల్గేట్ అనమాట. ఇది మా బండి ఒకటి ఎదరొచ్చింది. అది మేము ఇంకా ఎవరో కలిస్తే అలా ఎవరికాలు వచ్చాడు అనమాట. కూర వండుకుంటున్నాం అనమాట అండి. 1 కిలో వంకాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, అన్నం అయిపోయింది. కూరకు రెడీ చేసుకోవాలి. కొంచెం ఉప్పు నీళ్ళలో వంకాయలు వేస్తాం అనమాట. టమాటాలు, చింతపండు చిన్న గ్లాసుతో పక్కన పెట్టుకుని నీళ్ళు వేసి తాలింపు కూర అనమాట. ఇది నీటిలోనే మొత్తం పప్పు టమాటాలాగా నీటిలోనే మొత్తం అన్నీ వేసేసి వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మొత్తం ఉప్పు, కారం మొత్తం అన్నీ వేసేసి అలాగా స్టవ్ మీద కొంతసేపు ఉంచాలి. బాగా మరిగి ఇది కుక్కర్ అయితే ఒక విజిల్తో అయిపోద్ది అనమాట. ఇది చాలా టైం పట్టింది. తాలింపుకి రెడీ అయిపోయింది. ఆవాలు లేదండి, ఆవాలు మర్చిపోయాను కొండం. మరిగిన తర్వాత లాస్ట్లో మళ్ళీ చింతపండు నీళ్ళు వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మరగబెట్టి తర్వాత తాలింపు సామాన్లో నూనె వేసేసి తాలింపు సామాన్లు వేసేసి 2 మిక్స్ చేసేయడమే. అయిపోయింది, రెడీ అయిపోయింది కూర. ఏదో అలా వండేసాను.
తినేసి బయలుదేరనమాట. ఇప్పుడు సమయం వచ్చేసి 2:30-3 అవుతుంది. పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్గా ఉంది కూర. మళ్ళీ పెరంబలూరు బంకులోకి వచ్చాను. 93 లీటర్లు పట్టింది. 93 రూపాయలు ఉంది, 124 లీటర్లు పట్టింది అనమాట. ఫుల్ అయిపోయింది. మళ్ళీ బయలుదేరాం. బయలుదేరితే ఇది వచ్చేసి ఉలుండూరుపేట దాటి టీ కాయిపోయాను అనమాట. టీ వచ్చేసి ఇప్పుడు నైట్ 10 అయిందండి. భోజనానికి ఆపాను. ఇంకా ఆపేస్తాను. ఇంకా మద్రాసు ఒక 80 అంత ఉంది. అక్కడి నుంచి నాయుడుపేట ఒక 100. ఉదయం ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి వెళ్తాను. ఏం లేదండి, చాలామంది అడిగారు అనమాట, ట్రక్ డ్రైవర్లు మీరు ఎలా ఉంటారు, ఎక్కడ తింటారు, ఎక్కడ పడుకుంటారు ఏంటంటే చాలామంది చాలాసార్లు డౌట్లు అడిగారు నాకు తెలిసిన వాళ్ళు. సరే వీడియో రూపంలో చెప్దాం జనానికి అని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. మరి మీకు ఎలా ఉందో, ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నాను. మరి మీరు కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో ఒక లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఉంటాను మరి. బాయ్ బాయ్, జై హింద్.